హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. బయట అయితే వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉంది క్లైమేట్ మొత్తం. హైదరాబాద్లో ఇన్ని రోజులు అయితే ఫుల్గా ఎండలు మండిపోయాయి. ఇప్పుడైతే మధ్యాహ్నం నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయింది వర్షం. ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. వర్షం పడేటప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కదా. ఆ చల్లటి క్లైమేట్లో ఏదైనా వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఎగ్ బజ్జీ అండ్ ఆనియన్ పకోడీకి అయితే వేస్తున్నాను. ఫస్ట్ నార్మల్గా ఎగ్ బజ్జీయే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఆనియన్ పకోడీ అంటే చాలా ఇష్టం. సో నా కోసం అని చెప్పేసి ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పిండి అయితే కలిపేశాను. పిండి కలిపేది వీడియో తీయడం అయితే మర్చిపోయాను. మనకు కావాల్సినంత శనగపిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి. పిండి కంటే కూడా ఉల్లిపాయలు ఎక్కువ ఉండేటట్లు వేసుకుంటే ఆనియన్ పకోడీ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే స్వీట్ షాప్ స్టైల్లో పకోడీ అనమాట. ఇంకొంతమంది మెత్తగా కూడా చేసుకుంటుంటారు, అది కూడా బాగుంటుంది. ఒకవైపు అయితే పకోడీ పిండి కలిపి పెట్టాను కదా ముందే, దాంతో అయితే పకోడీ వేస్తున్నాను. ఇంకో పక్క అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎగ్ బజ్జీకి చేయమని అడిగారు మా హస్బెండ్. నేను ఆనియన్ పకోడీ వేసే ప్రతిసారి అయితే నాకు ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుకొస్తుంది. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అనుకుంటాను, ఒకసారి సమ్మర్ హాలిడేస్కి మా అత్త వాళ్ళు అయితే మా ఊరికి వచ్చారు. అప్పుడు మా అత్త ఇలాగే శనగపిండి కలిపి ఉల్లిపాయలు ఎక్కువగా కోసి ఆనియన్ పకోడీ అయితే వేసింది. అసలు ఒక పండగలాగా అనిపించింది అప్పుడైతే. ఇప్పుడే కానీ ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వస్తే ఎప్పుడు పోతారా అని ఆలోచించే రోజులు. ఒకప్పుడైతే ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తున్నారంటే అప్పుడే వెళ్ళిపోతున్నారా, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కానీ ఫీలింగ్ అయితే ఉండేది. చుట్టాలందరూ ఒక చోట కలిసి ఇలాగ ఏవైనా వంటలు చేసుకొని తిని కబుర్లు చెప్పుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. బట్ ఆ రోజులన్నీ పెళ్ళికి ముందే అయిపోయాయి. బట్ మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడన్నా వస్తాయో రావో లైఫ్లో. ఇంక పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రావాలన్నా హస్బెండ్ పర్మిషన్, అత్తమామల పర్మిషన్ అన్నీ తీసుకోవాలి. అప్పుడున్నంత ఫ్రీడమ్ ఉండదు ఎలాగైనా. నాకైతే ఇలాగ ఆనియన్ పకోడీ చేసిన ప్రతిసారి అయితే ఆ ఇన్సిడెంటే గుర్తొస్తుంది. మళ్ళీ అలాగ అందరం కలిసి వండుకొని ఎప్పుడు తిని అలాగే ఎంజాయ్ చేస్తాము అని అనిపిస్తూ ఉంటుంది. ఆనియన్ పకోడీకి అయితే 2 ఆనియన్సే కట్ చేశాను, అంటే కొంచెం తక్కువగానే వేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కువగా తింటే మళ్ళీ నైట్ డిన్నర్ అయితే తినరు అని చెప్పి కొంచెం తక్కువగానే వేస్తున్నాను. పకోడీ అయితే కొంచెం క్రిస్పీగా ఫ్రై చేద్దాం అనుకున్నాను, బట్ పిల్లలు తింటారు కదా అని కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడు అయితే తీసేస్తున్నాను. అండ్ పకోడీలోకి ఇక్కడ కొంచెం జీడిపప్పు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్లో ఫ్రై చేసేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని. నేను ఒకవైపు పకోడీ వేసుకుంటుంటే మా పిల్లలు చూడండి, మా హస్బెండ్ పల్లీలు అయిపోతే పల్లీలు తీసుకొని వచ్చారు బయటికి వెళ్ళి. ఆ పల్లీలు అయితే నేను చూడలేదు, తీసుకొని మొత్తం కింద పడేశారు. ప్యాకెట్ మొత్తం ఊడిపోయి కింద పోయాయి. నేను చేసిన సాహసం అయితే నా సబ్స్క్రైబర్స్ ఎవరూ చేయకండి. ఒకవైపు అయితే గ్యాస్ మీద ఆయిల్ పెట్టాను, ఇంకోవైపు అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అసలు ఆ వాటర్ వచ్చి ఎక్కడ ఈ ఆయిల్లో పడతాయో, ఎక్కడ చిటపట్లు ఆడుతుందో ఆయిల్ అని ఒకటే కంగారు. మీకోసం ఒక చిన్న టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. శనగపిండి కలుపుకునేటప్పుడే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని పిండి కలుపుకుంటే పకోడీ అయినా సరే బజ్జీ అయినా సరే కలర్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం, నేనైతే ఎలాంటి సోడా ఉప్పు కానీ ఏమీ వాడలేదు. జస్ట్ నార్మల్ సాల్ట్, ఉప్పు, నార్మల్ సాల్ట్, కారం, పసుపు మాత్రమే వేసి పిండి కలిపాను. పకోడీలు వేయడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే గ్యాస్ని సిమ్లో పెట్టుకొని జీడిపప్పు అయితే ఫ్రై చేస్తున్నాను. హైలో పెట్టి జీడిపప్పు ఫ్రై చేస్తే జీడిపప్పు అయితే ఫాస్ట్గా మాడిపోతాయి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటే టెక్స్చర్ బాగుంటుంది చూడడానికి. ఏదైనా సరే మన కళ్ళకి చూడడానికి బాగుంటేనే మన మనసు తినడానికి ఒప్పుకుంటుంది. నేనైతే ఇంట్లో జీడిపప్పు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్రై చేసేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని ఫ్రై చేసేస్తున్నాను. బట్ మీరు మీ ఇంట్లో లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ప్రతి దాంట్లో జీడిపప్పు యూజ్ చేస్తున్నారు, ఇంక మీకేం లే అని అయితే అనుకోవద్దు. ఎవరి కష్టాలు, ఎవరి నష్టాలు, ఎవరి బాధలు అవి వాళ్ళకే తెలుసు. భరించేవాడికే తెలుసు బాధలు, మిగతా వాళ్ళకేం తెలీదు. జస్ట్ ఏదో వీడియో చూసి ఎవరిని లైఫ్ని అయితే జడ్జ్ చేయకండి. ఇంటింటికి ఒక పొయ్యి, మా ఇంటికి మరో పొయ్యి అని ఎవరికి ఉండేవి వాళ్ళకుంటాయి. జస్ట్ వీడియోలో చూపించేది 25% మాత్రమే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ వ్లాగ్స్లు తీసే వాళ్ళ లైఫ్ కూడా మీరు 100% తెలుసుకోలేరు. 25% మాత్రమే మీకు కనిపిస్తుంది. వాళ్ళకి 75% లైఫ్ ఇంకా పర్సనల్ ఉంటుంది.
ఇదంతా మాకెందుకు చెప్తున్నారండి అని అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే జీడిపప్పు యూజ్ చేస్తున్నారు, మీరు బాగా రిచ్ అది ఇది అని అనుకుంటారేమో. అలా ఏం కాదు, మేము కూడా బిలో మిడిల్ క్లాసే. బట్ పిల్లలు తినే విషయంలో, ఫుడ్ విషయంలో మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయము. పిసినారితనంగా అయితే అసలు ఉండము. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అయితే తీసుకొచ్చి పెడతాము మాకున్నంతలోనే. పకోడీ వేసేసి మా పిల్లలకైతే ఇచ్చేసాను. ఎలాగుంది చెప్పమంటే మా చిన్ను అయితే సూపర్ ఉందని చెప్తుంది. అలాగే ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. వేడి నీళ్ళు అయితే వంపేసి కొంచెం చల్లనీళ్ళు అయితే వేసి పక్కన పెట్టాను. వేడి నీళ్ళు వంపేసిన వెంటనే తొక్కులు తీస్తే అవి సరిగా రావు. కొంచెం చల్లనీళ్ళల్లో కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత పొక్కులు తీసేస్తే ఈజీగా వస్తాయి. ఇక్కడైతే నేను ఎగ్ బజ్జీలోకి స్టఫింగ్ కోసం ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. బట్ మొత్తం క్లారిటీగా ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీద్దామని అయితే అనుకున్నాను. బట్ నేను నైటీలో ఉన్నాను. బట్ నాకు కనిపించడానికి కొంచెం అనీజీగా అనిపించింది. సో అందుకని జస్ట్ రెసిపీని మాత్రమే తీస్తున్నాను. ఇంకా మన ఛానల్లో ముందు వీడియోలు అయితే మంచిగా తీద్దామని అయితే ఒక ఒపీనియన్ అయితే ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు ఇంకొంచెం బూస్ట్ లాగా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఆనియన్స్ని అయితే చాలా చిన్నగా అయితే చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంతో పాటు కావాలంటే కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. బట్ మా హస్బెండ్కి కొత్తిమీర ఫ్లేవర్ అంటే అసలు నచ్చదు. సో అందుకని చెప్పి జస్ట్ ఆనియన్ ఒక్కటే నేను కట్ చేసుకున్నాను. బయట నుంచి ఏమన్నా సరుకులు తీసుకొచ్చినప్పుడు కొంచెం కవర్లు అయితే వస్తాయి కదా, ఆ కవర్లు అన్నిటి నేను ఇలా చెత్త వేసుకోవడానికి అయితే యూజ్ చేస్తుంటాను. ఆనియన్స్ మొత్తం చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎగ్స్ కూడా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎగ్ బజ్జీ వేయడానికి పిండి అయితే ముందే హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పక్కన పెట్టుకున్నాను. పిండిలోకి కూడా సేమ్ కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి వాటర్ వేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండే విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. పకోడీ వేసిన వెంటనే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎగ్స్ అన్నీ బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకునేటప్పటికి టైం పడుతుంది కదా, గ్యాస్ అలాగే ఆన్లో పెడితే మళ్ళీ ఆయిల్ మాడిపోతుంది అని చెప్పి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే నేను ఎగ్ బజ్జీ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు వర్షం పడినా, ఎప్పుడు తినాలనిపించినా కానీ ఆనియన్ పకోడీ లేదంటే ఆలూ బజ్జీ అలాంటివి అయితే చేసుకునేవాళ్ళం. ఇదే ఫస్ట్ టైము ఎగ్ బజ్జీ చేయడం. ఎలా వస్తుందో ఏమో చూడాలి. క్లైమేట్ చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ తినాలని ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొంతమందికి అయితే చల్లటి క్లైమేట్లో ఐస్ క్రీమ్ తినాలనే క్రేవింగ్స్ ఉండి అంట. మనకైతే అలా లేవులేండి. చల్లటి క్లైమేట్లో వేడిగా తినాలనిపిస్తుంది, వేడిగా ఉన్న క్లైమేట్లో అయితే చల్లగా తినాలనిపిస్తుంది. నాకు ఫుడ్ కుక్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎవరికైనా ఏదైనా కుక్ చేసి పెట్టాలంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు తిని బాగుంది అని ఒక్క మాట చెప్తే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది, ఏదో సాధించినట్టు అనిపిస్తుంది నాకైతే. పిండిలో ఎగ్ని అయితే ఫుల్గా డీప్గా ముంచుకొని దాన్ని అయితే ఆయిల్లో వేసుకున్నాను. మొత్తం ఒకేసారి అయితే వేసేసాను. 5 ఎగ్స్ తీసుకున్నాను కదా, 5 ఎగ్స్ అయితే ఇలాగే డిప్ చేసుకొని ఆయిల్ అయితే వదిలిపెట్టాను. ఫస్ట్ అయితే బాయిల్ చేసిన ఎగ్స్ని కట్ చేసి ఎగ్ బజ్జీ అయితే వేద్దాం అనుకున్నాను. బట్ అలా బాగోదు, ఎగ్ బజ్జీ వేసిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుందని మా హస్బెండ్ అన్నారు. సో అందుకని ఎగ్ మొత్తం అయితే పిన్లో డిప్ చేసి అయితే వేస్తున్నాను, లేదంటే కట్ చేసి వేసేదాన్ని. పిండి కలిపేటప్పుడైతే అనిపించింది 5 ఎగ్స్కి ఈ పిండి సరిపోతుందా లేదా, మళ్ళీ సరిపోతే మళ్ళీ కలపాల్సి వస్తుందేమో అని. బట్ ఎగ్ బజ్జీ వేసిన తర్వాత అయితే ఇంకా కొంచెం పిండి అయితే మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన పిండిని అయితే జస్ట్ నార్మల్గానే అలాగే బజ్జీల్లాగా వేసేసాను. అదే ఒట్టి పిండినే బజ్జీల్లాగా ఆయిల్ అయితే వేసేసి ఫ్రై చేశాను. పర్లేదు, ఫస్ట్ టైం చేసినా కానీ ఎగ్ బజ్జీ బాగానే వచ్చింది. ఇదేమన్నా పెద్ద విషయం అమ్మ, ఇన్నిసార్లు చెప్తున్నావు ఫస్ట్ టైం అని అనుకోమాకండి. రెసిపీ చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది, ఎట్లా వస్తుందో ఏమోనని. పర్లేదు, బాగానే వచ్చింది. బట్ 2 ఎగ్స్ అనుకుంటాను కొంచెం డిస్టర్బ్ అయినాయి. ఎగ్స్ కాదు, అదే పిండి కొంచెం డిస్టర్బ్ అయింది, అది కొంచెం ఊడిపోయింది అనమాట. మిగతా 3 ఎగ్స్కి అయితే అలానే బాగానే ఉంది. మీకు ఎగ్ బజ్జీ ఇష్టమా లేదంటే ఇంకేదైనా బజ్జీ అంటే ఇష్టమా కూడా కామెంట్ చేయండి. ఏ బజ్జీలు వేసేటప్పుడైనా సరే పిండి కొంచెం థిక్గానే ఉండేటట్టు చూసుకోవాలి. కన్సిస్టెన్సీ లూజ్ అయితే పిండి సరిగా అంటుకోదా, అదే కొంచెం థిక్గా ఉంటే పిండి కొంచెం మందంగా అంటుకుంటుంది బజ్జీకి. మేము యూజ్ చేసే ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్. మాకు ఫస్ట్ నుంచి పామ్ ఆయిల్ యూజ్ చేయడం అయితే అలవాటు. బట్ కొన్ని రోజుల క్రితం నుంచి అయితే మానేసాము. అప్పటి నుంచి సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాము. పామ్ ఆయిల్లో కొంచెం కల్తీ అవుతుంది అని విన్నాను.
అప్పటి నుంచి అయితే సన్ఫ్లవర్ ఆయిలే వాడతాను. సన్ఫ్లవర్ ఆయిల్ ఏంటంటే టైల్స్ మీద పడినా గ్యాస్ మీద పడినా కానీ కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అయితే గ్యాస్, కౌంటర్ టాప్, టైల్స్ మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. బట్ ఆయిల్ మాత్రం చాలా తక్కువగా పీల్చుకుంటుంది. ఇదేం ప్రమోషన్ కాదు, మనకున్న 100 మంది 120 మంది సబ్స్క్రైబర్స్కి ఎవరు ప్రమోషన్ ఇస్తారు చెప్పండి. జస్ట్ నార్మల్గా చెప్తున్నాను, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని. మీరు పామ్ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దు, ఈ పామ్ ఆయిల్లో చాలా కల్తీ ఉంటుందని విన్నాను నేను చాలాసార్లు. బజ్జీలు వేసిన తర్వాత ఇంకా కొంచెం పిండి అయితే మిగిలిపోయింది. ఆ పిండిని అలాగా బజ్జీల్లాగా అయితే వేసేస్తున్నాను. మళ్ళీ పక్కన పెట్టేస్తే ఊరక వేస్ట్ అయిపోతుంది కదా అని. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇలాగ పిండి కలిపినప్పుడు అందులో కొంచెం వామ్ అయితే వేసుకొని కలుపుకొని బజ్జీలు వేసుకోండి. డైజెషన్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది ఖచ్చితంగా. పిండి అయితే 1/2 కిలో పిండే కలిపాను. బట్ ఆనియన్ పకోడా వేసాను, అండ్ అలాగే ఎగ్ బజ్జీ వేసాను, అండ్ అలాగే ఒట్టి బజ్జీ కూడా వేసాను. ఒట్టి బజ్జీ అంటే ఏం లేదు, జస్ట్ పిండి. బజ్జీలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఎగ్ బజ్జీలోకి ముందుగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా స్టఫింగ్లోకి, అందులోకి అయితే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర అలాంటివి ఇంకా ఏవైనా వేసుకొని స్టఫ్ చేసుకోవచ్చు. బట్ మా హస్బెండ్ ఏమీ వద్దు, జస్ట్ ఆనియన్ వేసి స్టఫ్ చేయమన్నారు. సో అందుకని ఆనియన్లో కొంచెం ఉప్పు, కారం వేసి అయితే కలుపుతున్నాను. అలాగే 1 నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆల్రెడీ బజ్జీ వేసేటప్పుడు పిండిలో ఉప్పు కలిపాం కదా, చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి, మళ్ళీ కసిమవుతుంది. ఇవి చేసి పెట్టాక మా హస్బెండ్ తిన్నాక నాకైతే ఒక కాంప్లిమెంట్ వచ్చింది. ఏం పర్లేదు, ఫ్యూచర్లో ఒక మంచి హోటల్ అయితే పెట్టుకొని రన్ చేసుకోవచ్చని. నేను అంతసేపు కష్టపడి అంత మంచిగా చేసి పెడితే మా హస్బెండ్ చూడండి ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారో. ఫస్ట్ అయితే వీడియో కోసం 2 బజ్జీలు అయితే కట్ చేసి ఆనియన్స్ అయితే స్టఫ్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంక ఇలాగేం కట్ చేసుకోలేదు, జస్ట్ నార్మల్గా తినేసాము ఆనియన్స్ అండ్ బజ్జీ పెట్టుకొని. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మన ఛానల్లోని వీడియోలు నేను పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్లో వస్తాయి. మన ఛానల్లో వీడియోలు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనే ఆలోచన అయితే వస్తుంది. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.